ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో చాలా ట్విస్టులు చూడబోతున్నాము. ముఖ్యంగా దీప కార్తీక్ మధ్య మళ్ళీ గొడవలు మొదలవుతాయి. దీప శౌర్యలతో పాటు సుమిత్ర జోష్నలు మాట్లాడుతుండగా కార్తీక్ వస్తాడు. కారు శబ్దం విని జోష్న పరుగున వెళ్ళిపోతుంది. జోష్న కార్తీక్కి ఎదురెళ్ళి అమ్మని కాపాడిన ఆమె ఇప్పుడు మన ఇంట్లో ఉంది బావా, తను చాలా మంచిది బావా అని చెబుతుంది. కార్తీక్ జోష్నతో ఇలా అంటాడు, ముందు నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి, పద అని ఇంట్లోకి వెళ్తాడు. దీపను చూసిన కార్తీక్ షాక్ అవుతాడు. దీప కూడా కార్తీక్ని చూసి కోపంగా చూస్తుంది. దీప కార్తీక్తో, నువ్వు నాకు ద్రోహం చేశావు, నా మనసుతో ఆట ఆడావు, ఇప్పుడు నా ముందు ఎందుకు వచ్చావు అని కోపంగా అంటుంది. కార్తీక్ దీపతో, నేను నిన్ను మోసం చేయలేదు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. కార్తీక్ దీప నుంచి వెళ్ళిపోతాడు. దీప కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది. ఇక శౌర్య విషయానికి వస్తే శౌర్య ఏమంటుందంటే, ఇప్పటికీ 3 సార్లు ఈ అంకులు కనిపించాడు, జాతరలో, రోడ్డుపై, ఇప్పుడేమో ఈ ఇంట్లో. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇన్నిసార్లు వస్తున్నారు కదా, మరి నాన్నెందుకు కనిపించలేదమ్మా అని అంటుంది. దీప శౌర్య మాటలకు కలత చెందుతుంది. ఈరోజు ఎపిసోడ్లో చాలా ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా చాలా విషయాలు ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. వాటిని చూడాలంటే కార్తీక దీపం సీరియల్ చూడండి. కార్తీక దీపం 2 లేటెస్ట్ అప్డేట్స్ తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.